తాగేందుకు సరిపడా నీరు లేక సిలికాన్ సిటీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వేసవిని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక సర్కార్ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. తాగునీటిని వృధా చేస్తే భారీ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. వాటిని ఉల్లంఘిస్తే పెనాల్టీ విధిస్తున్నారు. అలాగే ఆ తప్పును రిపీట్ చేస్తే డబుల్ పెనాల్టీ వేస్తున్నారు. చుక్క నీటిని కూడా ఒడిసి పట్టుకొని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు సూచిస్తుంది కర్ణాటక సర్కార్. ఎండాకాలం రాకముందే బెంగళూరు తీవ్రమైన తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వేసవి వచ్చేసరికి బెంగళూరులో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాటర్ ట్యాంకర్ రేటు 750 నుంచి 1200కు పెంచింది కర్ణాటక సర్కార్. ఇక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ అయితే 6000 వసూలు చేస్తున్నారు. దూరం పెరిగితే రేటు భారం మరింత పెరిగిపోతోంది. ఇక నగరంలో తాగునీటి వాడకంపై ఆంక్షలు విధించారు. ముఖ్యంగా తాగునీటిని పొదుపు చేసే చర్యల్లో భాగంగా బెంగళూరు జలమండలి సరికొత్త నిర్ణయం తీసుకుంది. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే 5000 జరిమానా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాలను శుభ్రం చేసేందుకు, గార్డెనింగ్ కోసం, రోడ్లు, భవన నిర్మాణ పనులకు తాగునీటిని వినియోగించినా, సినిమా థియేటర్లు, మాల్స్లో ఇతర అవసరాలకు వాడినా జరిమానా తప్పదని ఉత్తర్వుల్లో హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి వాటర్ బోర్డు చట్టంలోని సెక్షన్ 109 ప్రకారం జరిమానా విధిస్తారు. పదే పదే అదే తప్పు చేస్తే మరో 5000 రూపాయలు అదనంగా జరిమానా పడుతుంది అని సిటీ వాటర్ బోర్డు స్పష్టం చేసింది. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇక మార్చొస్తే మూర్చిపోయే రేంజ్లో ఎండలు దంచి కొడతాయి. ఇక మే, జూన్ నెలల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇప్పటికే బెంగళూరులో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. తాగేందుకు సరిపడ్డ నీరు లేక సిలికాన్ సిటీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రజలు నీటిని వృధా చేయకుండా అవసరమైన మేరకే వాడుకోవాలని సిటీ వాటర్ బోర్డు సూచించింది.